నేచర్ వన్ నేను మీ చంద్రశేఖర్. సిట్రస్ మొక్కలు ఎవరైతే చనిపోతున్నట్టు ఉంటాయో అవి ఎలా రికవర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చెప్తాను. మోస్ట్లీ సిట్రస్ మొక్కలు చనిపోయేది ఏవైతే ఉంటాయో అన్నిటితో పోల్చుకుంటే ఇది ఒక విధంగా డల్గా ఉంటుంది, అంత యాక్టివ్గా అంత గ్రీన్నెస్గా ఉండదు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లైట్గా ఎల్లో కలర్ ఆకులు అనేది మారుతూ వస్తాయి. అండ్ దాని తర్వాత వచ్చేసి ఆకులు పూర్తిగా రాలిపోయి కొమ్మలు అనేది ఎండిపోయి పూర్తిగా మొక్క అనేది చనిపోతుంది. ఈ ప్రాసెస్ మనం చూస్తున్నప్పుడైతే ఎలా రికవర్ చేసుకోవాలంటే, ఎప్పుడైతే మొక్క డల్ అనేది మారుతుందో ఆ టైంలో మనం మెయిన్ బ్రాంచెస్ అనేది ఉంచుకొని మిగతా చిన్న చిన్న కొమ్మలని కట్ చేసేయాలి. మొక్క ఏదైనా లోడ్లో ఉంటే ఆ లోడ్ అంతా తీసేసేయాలి. లోడ్ అంటే ఏదైనా కాయలతో ఉన్నప్పుడు కాయలు మొత్తం తీసేసేయాలి. కొందరు రైతులు ఏం చేస్తారంటే నార్మల్గా ఒక 1 వీక్ ఉంటే కటింగ్ చేసేస్తాము, 1 మంత్ ఉంటే కటింగ్ చేసేస్తామని చెప్పేసి ఈ విధంగా మొక్కలకి కాయలు తీయకుండా అలాగే పెట్టేసి ఆల్మోస్ట్ అన్నీ కట్ చేసినప్పుడే ఇవి కట్ చేయడానికి ట్రై చేస్తారు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ డిలే టైంలో ఈ మొక్కలో ఉన్న ఆ కాస్త ఎనర్జీ కూడా కాయలు లాగేసుకుంటాయి. సో అప్పుడు మొక్కకి ఎలాంటి స్ట్రెంత్ లేకపోవడం కారణంగా ఇంకొంచెం తొందరగా చనిపోతుంది. వీటిని ఎలా రికవర్ చేసుకోవాలంటే, ఇలా ఏవైతే మొక్కలు చనిపోవడానికి దగ్గర పడ్డప్పుడు మెయిన్ బ్రాంచెస్ కట్ చేసుకొని అండ్ లోడ్ తీసేసి ఏదైనా మనకు కాపర్ కానీ లేకుంటే జాజి కానీ ఆ ఖండానికి పూపించుకోవాలి. బ్యాక్టీరియా హెవీగా ఉన్నట్లయితే ఫస్ట్ ఏదైనా ఒక ఫంగల్కి సంబంధించిన ఒక యాంటీబయాటిక్ కానీ అలాంటిది డ్రించింగ్ చేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి మన కంపెనీ కార్టెక్స్ అని ఉంటుంది. 100 ప్లాంట్స్కి వచ్చేసి 500 ml ప్లస్ 5 kg బెల్లం కలిపేసి ఫర్మెంటేషన్ 2 to 3 days వదిలేసేయాలి. ఆ తర్వాత మొక్క దగ్గర డ్రెంచింగ్ చేసుకున్నట్టయితే మొక్క అనేది రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలాగా 15 daysకి ఒకసారి డ్రెంచింగ్ అనేది చేసుకోవాలి. 3 times చేసిన తర్వాతకు మొక్క అనేది రికవర్ స్టేజ్కి వస్తుంది. అది రికవర్ స్టేజ్ ఎన్ని మంత్స్ పడుతుందంటే నియర్లీ 4 to 5 months వరకు పడుతుంది. ఆ తర్వాత చిన్న చిన్న చిగుర్లు అనేవి వస్తాయి. వాటిని మనం హెల్తీగా గ్రో చేసుకుంటూ మళ్ళీ బిల్డ్ చేసుకుంటే మొక్క అనేది ఆరోగ్యంగా మారుతుంది. సో ఇంకొంచెం బెటర్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.